కానీ ఈ సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ రావడానికి రీజన్ ఏంటి? ఏం ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆడియన్స్కి నచ్చే ఎలిమెంట్స్? నచ్చే ఎలిమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, అది ఆల్రెడీ ప్రూవ్డ్. అది ప్రతి సాంగ్ అయితే థియేటర్లో ఫుల్ ఇది ఉంటుంది, హై ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి లైక్ ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ప్రతి సీన్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. ఈవెన్ నువ్వు చూసుకున్నట్లయితే ఇప్పుడు నువ్వు ట్రైలర్ మొత్తంలో చూసే ఉంటావు, లైక్ ఆస్తులు లేకపోయినా దోస్తులేమో ఆస్తులు అని చెప్పేసి బతికేటోళ్ళం రా, తాగొచ్చిన వాసన తను దూరం జరుగు అంటే అబ్బా తాగితే వాసన రాక వాషింగ్ మిషన్ వస్తుందా, ఇది ఓటు చాలా విలువైనది అంట, నువ్వు తెలుసు అందుకే పైసలు ఇచ్చిన, అంత విలువైన ఓటుని ఎవ్వరికి వేయ నేనే ఉంచుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్షిప్ అనే షిప్లా జాగితే ఆ షిప్ని ముంచే రకం రాడు. సో ఇలాంటి ప్లస్ ఆడు ఎమోషనల్కి వచ్చేసరికి వాడు నువ్వు గెలిచినా ఓడినా నా కొడుకు వేరా అని అంటది. అంటే జీవితంలో ఒక తల్లికి ఏముంటుందంటే కొడుకు ఏం చేసినా కూడా కొడుకే అవుతాడు. ఆ నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా ఏమన్నా కొడుకు మీద ప్రేమ తల్లికి ప్రపంచంలో ఎవరికన్నా ప్రేమ, వైఫ్ కన్నా పోతుందేమో కానీ దుర్మార్గమైన పని చేస్తే తల్లికి పోదు ప్రేమ కొడుకు మీద. అది సినిమాలో ప్రతి ఒక్కటి ఎమోషనల్ కానీ ఫన్ కానీ, లైక్ నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు కావాల్సింది ఏంటి సినిమా చూస్తున్నప్పుడు? బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ ఉంటే చాలు, అంతేనా? ఇదే ఆ సినిమాలో ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలు చాలా చూస్తాం కదా బ్రో, అంటే ఇలాంటి సినిమా సరే, ఇలాంటి సినిమాలు రెగ్యులర్ కాన్సెప్ట్ కాదు, రెగ్యులర్ కాన్సెప్ట్ ఒకటి చెప్తా విను. సరే సలార్ హిట్టా? సలార్ హిట్టే కదా. కేజీఎఫ్ హిట్. మరి కేజీఎఫ్ సలార్ రెండు కొంచెం మ్యాచ్గానే ఉంటుందా? ప్రాక్టికల్ ఒప్పుకో, అవునా? రెండిటే కదా. ట్రీట్మెంట్ వేరు. సామజవర్గం అన్న హిట్టే కదా. ఎన్ని కోట్లు సంపాదించింది? 50 కోట్లు సంపాదించింది కదా సినిమా. 50 కోట్లు ఈజీగా 50 కోట్లు సంపాదించింది. ట్రైలర్ చూసిర్రా? ట్రైలర్ చూసినప్పుడు ఇది కొత్తగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నావా? లేదు కదా. రెగ్యులర్ ఫార్మాట్ అనుకున్నావు కదా. ఫ్రాంక్లీ మాట్లాడు, అనుకున్నావు ట్రైలర్ చూసి. కానీ సినిమా ఏమైంది? రిజల్ట్ హిట్ అయింది కదా. నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పినావా సినిమా బాగుంది బ్రో అని అన్నావా? మరి సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా బూట్కట్ బాలరాజు అదే రిజల్ట్ ఇస్తుంది. అందుకే పైసలు పెట్టిన, అందుకే అంత ధైర్యంగా ఉన్నా. అదే. కానీ ఈ సినిమా కూడా సలార్లని రిలీజ్ డేట్లన్నీ మార్చుకుంటూ రావడం రీజన్ ఎప్పుడో అయిపోయిన సినిమాని ఇంత డిలే చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడో అయిపోలే, పోస్ట్ ప్రొడక్షన్కి టైం అయింది. పోస్ట్ ప్రొడక్షన్ అంత టైం ఎందుకు పట్టింది అని? మాకు డబ్బులు అడ్జస్ట్మెంట్కి. ఓకే, డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. మెల్ల అటు 2 లక్షలు, ఇటు అప్పుడు 3 లక్షలు, అప్పుడు 5 లక్షలు అట్లా వస్తూ ఉంటే పెట్టిన రోజులు. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో పనిచేసిన చాలా మందికి సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు షేర్ ఇస్తాం అట్లా ఏదో మాట్లాడుకున్నట్టు విన్న నిజమే? ఎవరితో మాట్లాడలేదే. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాము? లేదు, ఎవరితో మాట్లాడలేదు. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాను ఎవరితో అన్నాం? పర్లేదు చెప్పు. ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా, కానీ ఎవరికి చెప్పలే. సినిమా అయిపోయిన తర్వాత పైసలు ఇస్తాం అనేది అసలు కాన్సెప్ట్ లేనే లేదు ఇలా. మాది ఇంకా ఓటీటీ సినిమా. ఓటీటీ ఈ మధ్యకాలంలో ఓటీటీ బిజినెస్ అవ్వడం అనేది చాలా కష్టం. మేము ఒక దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చినాం అనమాట. మా పాత ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండే, ఆయన కొంచెం లైక్ బ్యాక్ స్టెప్ వేస్తే నేను దిగడం జరిగింది ఇందులో. ఆయన ఒక ఫైనాన్స్ తీసుకొచ్చి ఇది చేస్తే ఆ ఫైనాన్స్ మా పేరు మీద రాయించుకున్నాం అనమాట. ఆ ఫైనాన్స్ క్లియర్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవ్వదు. ఏం చేయాలి? 7 కిలోలు వస్తే పైసలు బిఫోర్ రిలీజ్. ఓటీటీ నుంచి ఆప్షన్. ఓటీటీది ధైర్యంగా చూపించి మేము సినిమా అమ్మినాం. ఓటీటీ అమ్మి ఆ పైసలు వచ్చిన ఏదైతే ఉన్నదో అది ఇచ్చి మేము ఫైనాన్స్ క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, అది జరిగేది. ఇప్పుడు ఓటీటీ నుంచి వచ్చిన పైసలు కూడా అయిపోయినాయి. ఓటీటీ నుంచి వచ్చింది అయిపోయింది, ఆడియో నుంచి వచ్చింది అయిపోయింది. ఆడియో నుంచి వచ్చింది సాంగ్ యూజ్ చేసినాం. మన ఉండలేకపోతుంది సాంగ్ ఉంది కదా, అది ఆడియో పైసలతోనే.